పవిత్రాత్మ నామమునా యేసుని తిరుహృదయమును సమర్పిస్తూ తిరుహృదయమునకు మనలను సమర్పిస్తూ మన హృదయ వాంఛలన్నీ నెరవేర్చే దేవుడని ఈరోజు ఇప్పుడు దాకా వాక్య పరిచయలు విన్నాం. మరొకసారి యేసు తిరుహృదయమునకు కరుణ జపమాలలో మనలను మానవాళను అర్పించే ప్రార్థనలో దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. తండ్రినికి ఆరాధన, యేసునికి ఆరాధన, ఆత్మానికి ఆరాధన, దేవానికి నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పిస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశం కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. పి లూర్దు రాజు స్వప్న కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక ఎదుగుదల, మేరీ సారా కెరియర్లో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దిలీప్ కుమార్ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా, సుమాశ్రీకి జాబ్ వచ్చినందుకు ఫ్యూచర్ ప్లాన్స్ ఆశీర్వదింపబడినట్లుగా, వారి అమ్మమ్మకి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోసఫిన్ గతల, దిలీప్ కుమార్ గతల, సుమాశ్రీ గతల. అలాగే ఒక తల్లి మంచి ఆరోగ్యం కొరకు కుమారుడు తల్లి దగ్గరికి వచ్చినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అశరితాకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అంకిత్ రాయబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆకురాతి శ్రీధర్, అరుణ కుమారి కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి దీవెనలు, పిల్లలు బంగారు భవిష్యత్తు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు, చేయుచున్న పనులలో రాకపోకల్లో దేవుని కాపుదల భద్రత కొరకు, సౌమిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అనేక విషయాలలో మనకు కన్స్ట్రక్షన్ విషయంలో సహకరిస్తున్నటువంటి ఒక కుటుంబం స్టీఫన్ మరియు అరుళ్ జోషి, వారు 12వ వివాహ வார்ஷிகோத்சவாన్ని ఈరోజు கொண்டாడుతూ ఉన్నారు. 12வது உங்களுடைய திருமண நாளை கொண்டாடக்கூடிய ஸ்டீஃபன் அருள் ஜோஷி, நீங்கள் ஆவியிலே பிறந்த பிள்ளைகள், உங்களுடைய வாழ்க்கையிலே தேவன் செய்த அற்புதங்களுக்காக நன்றி சொல்கிறோம். தொடர்ந்து உங்களுக்காக ஜெபிக்கிறோம். உங்களுக்கு திருமண வாழ்த்துக்களை தெரிவிக்கிறோம். 12 என்ற நம்பரோடு தேவன் உங்களை நிறைவாக ஆசீர்வதிக்கும்படி ஜெபிக்கிறோம். ஹாப்பி வெட்டிங் anniversary and God's blessings to you. మిడతడ విజయభారతికి, ఇమానుయల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని మంచి ఆరోగ్యం, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆల్బర్ట్ ఆంథనీ సోనూన్ బిజినెస్లో అభివృద్ధి, మంచి జీవిత భాగస్వామి కొరకు మిసెస్ మోనికా సతీష్ యొక్క కుమార్తె మంచి చదువులపై శ్రద్ధ వహించినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మేరీ క్యాథరిన్, ఎలిజబెత్ కుటుంబం, మిస్టర్ డి మాథ్యూ పాల్, జస్టినా, ప్రీతి, రిషికురణ్, పారి కుటుంబం మరియు రాహుల్, సుష్మిత, గౌతమ్, ఐశ్వర్య కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పి జేమ్స్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, జీవితంలో స్థిరపడినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబం యొక్క హౌస్ డాక్యుమెంట్స్ ఫైనాన్స్లో ఇరుక్కున్న సందర్భంగా
ఫైనాన్స్ వారి నుండి త్వరగా ఇంటి డాక్యుమెంట్స్ వచ్చినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల, వారి ఇల్లు వారికి వచ్చినట్లుగా, వారి ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బు వచ్చినట్లుగా, పిల్లల కాలేజ్ ఫీజు క్లియర్ అవునట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మా బాలరెడ్డి, నిర్మలారాణి, రోహిన్ రెడ్డిలను యేసు తిరుగుదయమునకు సమర్పిస్తూ వారికి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, వారి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, ఫసర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దొడ్డ సాలమోన్ రెడ్డి, ప్రకాశమ్మ, జ్యోతి, ఎలిజబెత్తమ్మ దేవుడు చేసిన మేలులకు గుర్తింతగా వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా యేసు తిరుగుదయమునకు సమర్పిస్తూ ఫసర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గాదే జోజిరెడ్డి, అన్నమేరి, కౌశిక్, కౌశాల్ కుటుంబం కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మార్గరెట్ కుటుంబం కృతజ్ఞతగా నాన్సీ, లిన్సీ మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎల్ కమలాకర్ రావు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ సభ్యులందరి ఆనందంతో జీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మదిరి విజయ్ కుమారికి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థ కొరకు దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు సిల్వెస్టర్ మదిరి, స్నికిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు బంగారు భవిష్యత్తు కొరకు, చదువుల మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. స్నికిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అసుంతాకి నిరాశ, నిస్పృహ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత మరియు మానసిక ప్రశాంతత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వత్సవ్ నిఖిల్ డిగ్రీ ఎగ్జామ్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు వత్సవ్, నిఖిల్, సామిత్, అల్ఫోన్స్ అన్ని రకాల బంధకాల నుండి విడుదల వారు మనసు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆరాధ్య హాస్టల్లోని ఎంటీ బెడ్స్ అన్నీ త్వరగా ఫిల్ అవునట్లుగా, వ్యాపారంలో దేవుని కృపతోడుగా ఉండి అభివృద్ధి చేయనట్లుగా, ఆర్థిక ఇబ్బందుల అప్పు సమస్య నుండి విడుదల కొరకు ప్రజ్ఞాని ప్రభు పరిశుద్ధాత్మతో నింపున్నట్లుగా, దేవుని కాపుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సాగర్ కుమార్ స్వప్నాలను ప్రభు సంతానం దయచేసినట్లుగా, అనుషాకి మంచి జీవిత భాగస్వామి కొరకు, సాగర్ కుమార్కి మంచి శాలరీతో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, స్వప్నకి గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు సాగర్, స్వప్న. అలాగే ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజులలో దేవుడు అతన్ని కాచి కాపాడినట్లుగా, నడిపించినట్లుగా, మంచి ఆరోగ్యం, చూపు స్పష్టంగా కనిపించినట్లుగా, ఉద్యోగంతో ఎటువంటి బదిలీ లేకుండా ఇప్పుడు ఉన్న స్థలంలోనే ఉండనట్లుగా యేసు తిరుగుదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం కూడా పేర్లు చెప్పి మా బృందమని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించమని, మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరినీ దేవుడే రాళముగా ఆశీర్వదించాలని కూడా, అలాగే ఈ దినం ఇక్కడికి వచ్చినటువంటి శుక్రవారం, మొదటి శుక్రవారం యేసు తిరుగుదయం వైపు చూస్తూ విలపించి ప్రార్థన చేసిన భక్తులందరి ప్రార్థనలను ప్రభాలకించమని, ఆదివారం నాడు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు, అలాగే అంజాలలో పండుగ సందర్భంగా వాక్య పరిచయం చేయబోతున్నటువంటి నన్ను వచ్చిన ప్రజలను దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూస్తూ పరలోక తండ్రి అని పిలిచి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 19:34 ఈ దినమంతా ధ్యానించవలసిన గొప్ప రోజు మొదటి శుక్రవారం. సైనికులలో ఒకడు ఆయన పక్కన పల్లముతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు స్రవించిన దాన్ని దర్శనంలో చూచి దేవుని ఆరాధించవలసిన మొదటి శుక్రవారం. మనలను, మన కుటుంబాలను, సమస్త మానవాళను భద్రతలో ఉంచే గొప్ప రోజు మొదటి శుక్రవారం. యోహాను 19:34. John 19:34, we reflect about how a soldier came and pierced his heart, and the blood and water gushed forth from his heart to bless us, and we consecrate ourselves in that blood and water. మొదటి గుర్తులో గలాతీ 3:13లో ఎందుకు యేసు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తు మన కొరకు ఒక్క శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. సిలువలో రెలాడుతున్నవాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. Cursed be the man who hangs on a tree, Galatians 3:13. But he took upon himself all our curse, and he took our curse and gave us blessing. ఎక్స్చేంజ్ జరుగుతున్న టైం ఇది. మన శాపమునకు బదులుగా దీవెనలు సిలువ నుండి ప్రవహించే రోజే మొదటి శుక్రవారం. భక్తితో, ప్రార్థనతో పాడుదాం. తిరుహృదయమా నీ తిరుగాయములలో దాచుమయ్యా, నన్ను దాచుమయ్యా. తిరుహృదయమా నీ తిరుగాయములో దాచుమయ్యా, నన్ను దాచుమయ్యా. పరమాణువు వోలే, వినయము వోలే, ప్రేమాగ్ని జ్వాలగా వెలగాలి. పరమాణువు వోలే, వినయము వోలే, ప్రేమాగ్ని జ్వాలగా వెలగాలి. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా పాపములను, నా శాపములను సిలువలో నీవు మోసితివే. నా పాపములను, నా శాపములను సిలువలో నీవు
రక్షణమిచ్చితివి, పరలోకం తెరచితివి. రక్షణమిచ్చితివి, పరలోకం తెరచితివి. జాలిగల హృదయుడా కరుణామయా, జాలిగల హృదయుడా కరుణామయా. యేసయ్యా 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 యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆశిష్, నిహారిక, సుమలత, శ్వేత మీ అందరు ఎదురు చూస్తున్న కార్యములు మరి యేసు తిరుహృదయానికి ఈరోజు అర్పిస్తుండగా దేవుడు నెరవేర్చే దినములు సమీపించినది. భక్తితో రెండవ గుర్తులో ప్రారంభిస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఆయనకి దెబ్బ, మనకు స్వస్థత. మన ఇంట్లలో కూడా కొంతమంది మీరు చూస్తుంటారు, అమ్మ దెబ్బ పొంది, డాడీ దెబ్బలను పొంది పిల్లలను పెంచి ఆరోగ్యముతో ఉంచుతారు. వాళ్ళ కలర్ మారిపోతుంది, ఆరోగ్యం కోల్పోతారు. అలాంటి దేవుడు మన దేవుడని ఈ వాక్యం చెప్తుంది. He lost everything, his health, his wealth, everything. He lost his wealth means what? Left heaven, came down to be with us. None of us accepted him, Bible says. Nobody accepted him though he came to himself, his own. But he bore the pain and he gave healing. That's the meaning of the song. Bhaktito paadudam. నీవు పొందిన దెబ్బల చేత, అనుభవించిన బాధల చేత, నీవు పొందిన దెబ్బల చేత, అనుభవించిన బాధల చేత, స్వస్థతనిచ్చితివే, అద్భుతాలు చేసితివే. స్వస్థతనిచ్చితివే, అద్భుతాలు చేసితివే. జాలిగల హృదయుడా కరుణామయా, జాలిగల హృదయుడా కరుణామయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా. మీకు ఎక్కడెక్కడ అనారోగ్యం ముందు అక్కడ చేయి ఉంచి, అలాగే ఎంతమంది వాళ్ళ చేతులెత్తి ప్రార్థించలేకపోతున్నారు, ఆసుపత్రులు ఐసీ వార్డులో మరి వెంటిలేషన్లో ఉన్నారు, వాళ్ళను సమర్పించి ఈ మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, తాకాలని, స్వస్థపరచాలని, స్వస్థత కోసం మీ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ నెలలో ఆల్రెడీ ప్రవేశించాం. మొదటి శుక్రవారం, ప్రతి నెల మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ మమ్మల్ని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గురువులు అర్పించి, కుటుంబాలను అర్పించి ప్రార్థించేవారు. అందుకే ఆ రోజుల్లో సకాల వర్షములు, తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళని పోషించగలిగారు. క్రమశిక్షణలో పెళ్ళిళ్ళు టైంకి జరిగింది, వాళ్ళ ఇండ్లలో అన్నీ బాగా జరిగినాయి. ఈ రోజులలో అలాంటి అలవాట్లను మర్చిపోయాం. తల్లి శ్రీసభ మనం గుర్తు చేయటానికి మొదటి శుక్రవారం ఇప్పుడు దాకా పూజాబడి ద్వారా వాక్య పరిచర్యలు నడిపించాడు. ఇప్పుడు 3 గంటల ప్రార్థనలో నడిపిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రైడే we need to consecrate ourselves and our families. Then the priest does that as we offer ourselves to the Sacred Heart, so that our families will be safe. There are so many families who are going through many troubles. దానిలో ఒక భాగం ఒంటరితనం. భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, అనేక మంది ఒంటరి వాడిగా మారిపోయి ఉన్నారు. ఈవెన్ ఏలియా ప్రవక్తను కూడా ఒంటరితనం వదలలేదు. తాను ఒక్కడే మారిపోయాడు. ఒకటే చెట్టు ఉందంట అక్కడ, ఎడారి లాంటి ప్రదేశం అంట. ఆ పరిస్థితి ఉన్న వాళ్ళని ఈ గుర్తులు అర్పించబోతున్నాం యేసు తిరుహృదయానికి. 1 Kings 19:4, మొదటి రాజుల గ్రంథం 19:4. There was only one person alone, Elijah. He had to go through loneliness, and there was only a solitary tree, and it was wilderness. Maybe such people go through in their family life, personal life. We dedicate, consecrate them. వాళ్ళందరికీ ఒంటరితనం నుండి బయటపడు మార్గం ఈ పాట ద్వారా ఈరోజు తెరవబడునుగా. ఆమేన్. భక్తితో పాడుదాం. ఒంటరి సమయాన విలపించు వేళలో నిరంతరం చేయి చాచి పిలచితివే. ఒంటరి సమయాన విలపించు వేళలో నిరంతరం చేయి చాపి పిలచితివే. నీ కౌగిలిలో ఓదార్చి బలపరచే, నీ కౌగిలిలో దాచి బలపరచే జాలిగల హృదయుడా కరుణామయా. జాలిగల హృదయుడా కరుణామయా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఏకాకిగా మారిపోయిన కుటుంబాలు, ప్రార్థనలో ఉన్నటువంటి బిడ్డలపై కనికరించమని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. విడిపోయిన కుటుంబాలకు జతపరచాలని ప్రభు దగ్గర గుర్తులు అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి శుక్రవారం అంటే ప్రాముఖ్యమైన ఒక రోజు. యేసు కిరణాలు ప్రవహించే టైంలో ఉన్న 3 గంటల ప్రార్థన, అది కరుణ కిరణాలు. అలాగే యేసు తిరుహృదయం తెరవబడిన రోజు ఈరోజు శుక్రవారం, మొదటి శుక్రవారం. అలాగే దివ్య మందసం మన దగ్గర ఉన్నది. ఎంతో గొప్ప భాగ్యం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి యేసు ప్రభు వైపు చూస్తూ సమర్పణ చేసుకోండి. One side, the rays from the divine mercy is flowing at this hour of 3 o'clock, the mercy hour. Another side, the cross on which Jesus is pierced, his heart, blood and water is gushing out. Another side, we have the Holy Eucharistic Lord. Such a beautiful day. Let us remember and pray. అలాగే నేను ఎట్లా ప్రతిరోజు మిమ్మల్ని అర్పిస్తున్నానో అలాగే నన్ను కూడా మీరు ఈరోజు అర్పించండి. అలాగే నన్ను అర్పించాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను అర్పించాలి. నేను అర్పించబడితేనే వాళ్ళు కూడా అర్పించబడతారు. అలాగే ఇంటి నాయకుడు మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ గుర్తులు అర్పించి, ఈ ప్రార్థనలు అర్పించి భద్రత కోసం ఇన్నాళ్ళు దేవుడు కనురెప్పల వలె కాపాడుతున్నాడు. 2వ నెలలో ప్రవేశపెట్టాడు. భక్తితో ప్రార్థిస్తాం. எல்லாரும் சேர்ந்து இந்த முதல் வெள்ளிக்கிழமை அன்று நம்மையும் நம் குடும்பத்தையும் சிறப்பாக என்னையும் ஆண்டவருக்கு ஒப்பு கொடுத்து, உங்களுக்கு தெரியும் எதற்காக சொல்கிறேன் என்று சொல்லி, இந்த நாளிலே ஆண்டவர் என்னையும் ஆசீர்வதிக்கும்படி சிறப்பாக நாம் மன்றாடி ஜெபிப்போம். యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, మా రక్త సంబంధులందరినీ
భక్తులందరినీ ఆత్మీయ సంబంధములందరినీ ఆత్మీయ సంబంధులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఈ 4వ గుర్తులో మనలను అర్పిస్తాం. అలాగే జరగబోయే 2 వడకాలను ప్రభునికి అర్పిస్తాం. ఫిబ్రవరి నెలలో 11 నుంచి 14 వరకు ఇంగ్లీష్ భాషలో వడకం, 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు తెలుగు భాషలో వడకం. ఈ దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం 2 వడకాలు తపస్సు కాలంలోనే వస్తుంది. అందువలన ఈ నెలలోనే ఆ తపస్సు కాలం, అనుగ్రహ కాలం స్టార్ట్ అవుతుంది. 18వ తారీఖున విభూతి బుధవారం. ఆ దినమున మీరు ఇక్కడికి వస్తే, లేకపోతే ఆ శుక్రవారం ఇక్కడ ఉంటే, లేకపోతే ఆదివారం ఉంటే మీకు దీక్షా శిలువ వరముగా గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. 40 రోజులు ఉంచుకొని మీరు ప్రార్థించే దానికోసం ఆ శిలువను ఇక వాళ్ళు సిద్ధపడుతుండగా అవన్నిటిని కూడా ఇక్కడ దైవ మందస్సం దగ్గర, సిస్టర్ దగ్గర ఉంచి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం. అది ప్రార్థన పరంగా మీ చేతులు అందించడానికి మా ప్రయత్నం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఒక కాలం అయిపోయింది, క్రిస్మస్ కాలం, తపస్సు కాలం స్టార్ట్ అవుతుంది. కాలములన్నీ దేవుడు మనకిచ్చే అనుగ్రహ కాలముగా మారునుగాక. భక్తితో 4వ గుర్తు యోహాను 19:28. ఇక్కడ ఒక వచనం, అది చాలా గొప్ప వచనం, లోతైన సత్యం. ప్రభు చెప్పాడు, నాకు దాహం అగుచున్నది. ద లార్డ్ హిమ్సెల్ఫ్ సెడ్, ఐ యామ్ థర్స్టీ. జాన్ 19:28. నేను చాలాసార్లు మీకు బోధించినప్పుడు చెప్తూ ఉంటాను, ఈరోజు కూడా చెప్తాను. దాహం అంటే మనమందరము ఏదైతే పొందాలో అది పొందే వరకు ఆయన దప్పిక తీరదు. కొట్లాడుతూ ఉంటాడు తండ్రితో. ఆ సమయమే 2-3 గంటల ప్రార్థన. దిస్ ఈస్ ద టైమ్ జీసస్ సెడ్, ఐ థర్స్ట్. హిస్ థర్స్ట్ ఈస్ టు quench all our thirst. Till that he will never sleep, never slumbers. మీకేం కావాలో ఈ గుర్తులో నాకు కూడా దాహముగా ఉన్నది. ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగి రక్షణమిచ్చావు, కానీ రక్షణ ఇంకా మా ఇంటిలో అనుభవించలేకపోతున్నాం. దీవించమని పాడే పాట, తిరుహృదయమునకు మొదటి శుక్రవారం అర్పించే మంచి పాట ప్రార్థనతో పాడదాం. లెక్కించిన ప్రతి కుటుంబాన్ని, గాయక బృందాన్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దాహముతో నేను ఉన్నానని పలికి నా ఆత్మకై నీవు ఏడ్చితివి. దాహముతో నేను ఉన్నానని పలికి నా ఆత్మకై నీవు ఏడ్చితివి. రక్తముతో కడిగితివి, ఆత్మరక్షణనిచ్చితివి. రక్తముతో కడిగితివి, ఆత్మరక్షణనిచ్చితివి. జాలిగల హృదయుడా కరుణామయా, జాలిగల హృదయుడా కరుణామయా. యేసయ్యా 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 యేసయ్యా. మీరు దేనికోసం దప్పికతో వేచి ఉన్నారో ఆ విన్నపములను అర్పించి మొదటి శుక్రవారం గొప్ప రోజు ఇప్పుడు ప్రార్థించండి, మీరు పొందుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్రిస్టి నగ్మ మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి విలాపము అనే పదమును మీకు వినిపిస్తున్నాడు. ఏదో విషయంలో వేడుస్తున్నారు మీరు. ఆ విలాపములను దేవుడు తొలగించి పూలదండలు వేసి మిమ్మల్ని అలంకరించే దినములను దేవుడు మీకు దయచేస్తాడు. అలాగే వీసా విషయంలో, మరి పిఆర్ విషయంలో బాధపడుతున్నటువంటి బిడ్డలు, గ్రీన్ కార్డు విషయంలో, కొన్ని దేశంలో ఇబ్బందులు ఉన్న వారికి ఈ గుర్తును అర్పించి మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప విషయం, యేసుప్రభు ఒక్కరు కాదు, కింద నిలబడిన అమ్మ మరియ తల్లి. అమ్మ లేకుండా కొడుకు లేడు. ఆ తల్లిని స్మరించే టైం చివరి గుర్తు. చివరి ఊపిరి ఉన్నప్పుడు యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి గొప్ప గిఫ్ట్ మనకు, అదే పార్టింగ్ గిఫ్ట్ అంటారు. ఆన్ ద క్రాస్ ఈస్ మమ్మ మేరీ. ఆ మరియ తల్లితో మీరు నిలబడండి, ఆమె నీతో నిలబడుతుంది. అమ్మ, మమ్మల్ని మర్చిపోవద్దు, నీవు ఇదిగో నీ తల్లి అని యేసుప్రభు మాకు ఇచ్చాడు. దిస్ ఈస్ యువర్ మదర్. దట్స్ వాట్ జీసస్ సెడ్. సో వి కీప్ హర్ as our mother. We shall not leave her orphan. She will never leave us orphan. No man can leave us an island, for he gave us Mama Mary. We remember her and pray. అలాగే అడోరా లాంటి చిన్నారి పిల్లలు, వారు అమాయకత్వంలో బాధపడుతూ మరి అనారోగ్యంతో ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా ఈ గుర్తులో అర్పించి ప్రార్థిస్తాం. Let us remember small children like Adora and so many people so innocent, and the family is also innocent. They go through different situations. Let us pray for all of them. Mama Mary, if she intercedes, ఎప్పుడు కూడా యేసు ప్రభు కాదు అని చెప్పడు, అవునుగాక అని చెప్తాడు. కారణం, ఆమె అవునుగాక అని చెప్పిన స్త్రీ. ఈరోజు చాలా విషయాలు మనం విన్నాం పూజలో, తర్వాత ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం. అమ్మ మరియ తల్లి మీ పక్కన వచ్చి నిలబడుతున్న దర్శనం చూడండి. అమ్మ ద్వారా యేసయ్యను అడగండి. ప్లీజ్ రిమెంబర్ మదర్ మేరీ హూ ఈస్ స్టాండింగ్ బిసైడ్ యూ. షీ స్టూడ్ బిసైడ్ జీసస్. షీ విల్ స్టాండ్ బిసైడ్ అస్ ఇన్ దిస్ అడోరేషన్ అండ్ షీ విల్ ఇంటర్సీడ్ ఫర్ యూ. అమ్మా అని పిలిచినప్పుడు ఏ తల్లి కూడా కాదు అని చెప్పదు, కిందికి దిగి వచ్చి ఎత్తుకుంటుంది. ఈ దృశ్యం చూసుకుంటూ ఈ పాటను పాడబోతున్నాం. భక్తితో పాడుదాం. ఇదిగో నీ తల్లి అని నీ తల్లిని మాకై ప్రార్థించుటకై పొసగితివి. ఇదిగో నీ తల్లి అని నీ తల్లిని మాకై ప్రార్థించుటకు పొసగితివి. ఆ తల్లి ప్రార్థనతో మా ప్రార్థనను ఆలకించు. ఆ తల్లి ప్రార్థనతో మా ప్రార్థన ఆలకించు. జాలిగల హృదయుడా కరుణామయా. జాలిగల హృదయుడా కరుణామయా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. ఆయన ప్రాణం విడిచిన టైం ఇది, మనకు ప్రాణము ఆయుష్కాలం పొడిగించే టైం ఇది, మీ ఇంటిలో అద్భుతాలు జరిగే టైం ఇది. మొదటి శుక్రవారం భక్తితో అన్ని విన్నపాలను అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ తిరుహృదయానికి అర్పిస్తున్న అన్ని కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మొదటి శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్న తెలుగు మరియు ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ స్వీకరించి అద్భుతాలు పొందడానికి వేచి ఉన్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడను ఎంజాలలోను జరగబోతున్నటువంటి ఆదివార ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 10వ తారీఖున ఏలూరు కథీడ్రల్ ప్రాంగణంలో సాయం శమణ జరుగుతున్న ప్రార్థనలో పాల్గొనబోతున్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గత నెలంతా మాతో తోడుగా ఉన్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతెగక ఇక్కడ ప్రార్థనలు జరుగుతుండగా పని చేస్తున్న ప్రతి బిడ్డ మీదను కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మొక్కరించి దర్శనం చూడాలని అనుకునే వాళ్ళకు దర్శన రూపంలో దేవుడు దీవించే కిరణాలు ప్రవహించే టైం ఇది. Those who want to have the vision of God's blessings flowing like a rays on you, this is the time. దేవుడు మన ఆత్మీయ కళ్ళను తెరచి దీవించమని భక్తితో ప్రార్థించుకొని ఆశీర్వాదముల కొరకై ప్రభు వైపు చూస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సంవత్సరాల తర్వాత నెల నెల మనందరినీ కాచి కాపాడుతున్న దేవుడు ఆయన తన హృదయానికి అర్పించుకున్న మిమ్మలను నన్నును ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక కుటుంబాలను ప్రపంచాన్ని పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే కనికరించి పాపాలను మన్నించి కుటుంబాలను దీవించునుగాక. On this first Friday, as we offer the Holy Mass for you, and during this adoration, may the Lord, as you consecrate yourself and your family, bless this world in the name of the Father, and of the Son, and of the Holy Spirit. తిరుహృదయమాని తిరుగాయములో దాచుమయా మమ్ము దాచుమయా. యేసయ్యా 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 దేవునిలో ఆనందిస్తున్న మీన్మలను మీ హృదయ వాంఛను దేవుడు తీర్చి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు.
యేసయ్యా